సోషల్ మీడియా పోస్టుల మూలాలు వెలికి తీసే ప్రయత్నంలో కడప పోలీసులు బిజీగా ఉన్నారు. పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి కేసులో ఇప్పటికే కొందరిని విచారించగా ఇప్పుడు మరికొందరిని పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట నిన్న సామాజిక మాధ్యమ కన్వీనర్లు సునీతారెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు మరికొందరిని విచారించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు సమగ్ర విచారణకు 10 రోజుల కస్టడీ కావాలని పులివెందుల పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ సోషల్ మీడియాపై కడప జిల్లా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే కూడా కడప జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైన ఆ కేసులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పోస్టుల వెనుక ఉన్న లీకులు తర్వాత మూలాలు ఎక్కడున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారించేందుకు కూడా కడప జిల్లా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కడప జిల్లాతో పాటు పలు జిల్లాల కార్యకర్తలకు కూడా దాదాపు 35 మంది వరకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని కూడా విచారించిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా కూడా మొట్టమొదటగా కూడా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో మరికొందరిని కూడా విచారణకు రావాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇప్పటికే కూడా నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే 35 మంది వరకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఇందులో కడప జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల కార్యకర్తలు కూడా ఉన్నారు. నిన్న కూడా ఒక కడప జిల్లాకు చెందిన మహిళా కార్యకర్తతో పాటు మరికొంతమందిని కూడా విచారించిన నేపథ్యంలో పులివెందుల డీఎస్పీ కూడా ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటూ కూడా కడప కేంద్రంగా కూడా ఈ విచారణను అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటికే ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కోసం కూడా పోలీసులు బృందాలుగా విడిపోయి కూడా వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను అందరినీ కూడా విచారించి అసలు ఈ సోషల్ మీడియా లో పెడుతున్న పోస్టుల వెనక ఉన్న మూలాలే ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కార్యకర్తలను విచారిస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా అందరిలో ఒక రకమైన ఆసక్తి అయితే నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఈ విచారణ తర్వాత ఎలాంటి విషయాలు కూడా బయటకు వస్తాయనేది కూడా కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటికే దాదాపు 12 నుంచి 13 మంది దాకా కార్యకర్తలను విచారించిన నేపథ్యంలో ఈ రోజుతో పాటు మరికొన్ని రానున్న రోజుల్లో కూడా దాదాపు 35 మంది కార్యకర్తలను కూడా విచారించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటికీ వర్ర రవీంద్రారెడ్డిని కూడా పులివెందుల పోలీసులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో నిన్ననే గడిచిన 2 రోజుల కిందట కూడా ఆయన బెయిల్ పిటిషన్పై కూడా కోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఆయన విచారించిన కోర్టు తీర్పునైతే వాయిదా వేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు కూడా ఇప్పుడు ఆయనను వర్ర రవీంద్రారెడ్డిని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ వస్తుందా లేకుంటే కస్టడీకి ఇస్తారని చెప్పేసి కూడా కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇది సోషల్ మీడియాకు సంబంధించి కూడా కడప జిల్లా పోలీసులు చేపట్టిన విచారణలో ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరామెన్ హరితో నాగరాజు, ANN న్యూస్, కడప.